నకిలీ మద్యం కేసులో అరెస్ట్ అయిన వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ ను విజయవాడలో ఎక్సైజ్ ఆఫీసులో విచారిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆయన ఇంటికి ఉదయం 5 గంటలకే సిట్ అధికారులు వెళ్లారు. అరెస్టుకు ముందుకు చాలాసేపు హైడ్రామా నడిచింది. తొలుత జోగి రమేష్ అనుచరుడు ఆరేపల్లి రామును అరెస్ట్ చేశారు. నకిలీ మద్యం కేసులో రాము ప్రమేయంపై ఆరోపణలు వచ్చాయి. జోగి రమేష్ సోదరుడు జోగి రామును కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు పిచ్చికి పరాకాష్ట. గత 20 రోజులుగా చెప్తా ఉన్నాను, అక్రమంగా చంద్రబాబు నాయుడు నా మీద కక్ష కట్టాడని. రాష్ట్ర ప్రజలకు మరొకసారి చెప్తా ఉన్నాను, ఇది దుర్మార్గమైన చర్య. నా భార్య బిడ్డల సాక్షిగా ప్రమాణం చేసి చెప్పాను. కనకదుర్గ అమ్మవారి దగ్గరికి తీసుకెళ్లాను, ప్రమాణం చేశాను. అయినా చంద్రబాబు నాయుడు రాక్షస ఆనందం తీరలేదు. చంద్రబాబు నాయుడు దుర్మార్గానికి ఇది పరాకాష్ట. నకిలీ మద్యం కేసులో అరెస్ట్ అయిన వైసీపీ నేత జోగి రమేష్ ను విజయవాడలో ఎక్సైజ్ ఆఫీసులో తరలించారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యాకూబ్ అందిస్తారు. యాకూబ్, వరలక్ష్మి, ఉదయం నుంచి హై టెన్షన్ వాతావరణం మధ్య జోగి రమేష్ని అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఎక్సైజ్ ఆఫీసులో తీసుకురావడం జరిగింది. సుమారుగా 2 గంటల సమయం ఇప్పటికే కావస్తుంది. అతను లోపలికి సుమారుగా 9 గంటల 15 నిమిషాలకు ఎక్సైజ్ కార్యాలయం, మనం చూపిస్తున్న కార్యాలయంలోకి లోపలికి తీసుకువెళ్ళడం జరిగింది. ఈ కార్యాలయంలో విచారణ కొనసాగుతుంది. అయితే ఇప్పటికే జోగి రమేష్ పిఏని ఇప్పటికే 2 గంటల సేపు విచారణ చేసిన అనంతరం ఆయన్ని బయటికి వదిలిపెట్టిన పరిస్థితి. దాంతోపాటు స్థానికంగా ఉన్న వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ కూడా ఇక్కడికి వచ్చారు. ఎమ్మెల్సీ రూహుల్లా కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి. ఈ పరిస్థితిలో పూర్తిగా ఉదయం నుండి హై టెన్షన్ మధ్య జోగి రమేష్ని అరెస్ట్ చేయడం, అదేవిధంగా అద్దేపల్లి జనార్దన్ సంబంధించిన గతంలో ఒక వీడియో రిలీజ్ అవ్వడం జరిగింది. దానికి నిమిత్తం పూర్తిగా బేస్ చేసుకుని ఈ కేసు నమోదు చేసినట్టుగా ఇప్పటికే అర్థమవుతుంది. కీలకంగా ఈ విచారణ అయితే ప్రస్తుతం 2 గంటల సేపు విచారణ కొనసాగుతున్న పరిస్థితి అని కూడా చెప్పుకోవచ్చు. అయితే పూర్తిగా ఈరోజు సాయంత్రం వరకు విచారించే అవకాశం ఉంది. ఈ విచారణలో ఏ అంశాలు, గతంలో జోగి రమేష్ ఈ కల్తీ మద్యానికి సంబంధించి ఎటువంటి పాత్ర ఉంది, అయితే అద్దేపల్లి జనార్దన్తో పాటు జగన్మోహన్ రావు అదేవిధంగా కీలకంగా దీంట్లో ఎవరెవరు ఉన్నారు, వాళ్ళకి మీకు ఎటువంటి సంబంధాలు ఉన్నాయి, అదేవిధంగా మద్యం కేసుకి సంబంధించి మీ ఇద్దరి మధ్య లావాదేవీలు ఏమున్నాయి, గతంలో ఆఫ్రికా వెళ్ళే సమయంలో ముందుగా జోగి రమేష్ మిమ్మల్ని కలిశారు, ఆ కలిసిన క్రమంలో ఏం మాట్లాడుకున్నారు అనేది కూడా ఈ కోణంలో ఒక విచారణ అయితే కొనసాగుతుంది అందుగా తెలుస్తుంది. ఈ పరిస్థితుల్లో ఎటువంటి పరిస్థితులు కొనసాగుతాయి, రేపు జడ్జి ముందు ఎటువంటి ఎఫ్ఐఆర్ కాపీని రెడీ చేసి ఇస్తారు, దాంట్లో ఏ కేసుల మీద నమోదు చేసే అవకాశం ఉంది అనేది కూడా కొంత ఉత్కంఠంగా మారింది. అదేవిధంగా వైసీపీ పార్టీ నుండి కూడా కీలకంగా పూర్తి లీగల్ టీం కూడా ఇప్పటికే వచ్చారు. వాళ్ళు అంటే వీళ్ళు ఎటువంటి కేసులు పెడుతున్నారు ఏంటి అనేది కూడా చూస్తున్నారు. అయితే ఆరేపల్లి రాము ఉన్నారు. ఉదయం సుమారుగా 6:30 గంటలకి ఆయన అదుపులో తీసుకున్నారు, విచారణ చేశారు. విచారణ చేశారు, ఏం చెప్పారు అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాము, చెప్పండి, అసలు ఏంటి ఉదయం ఎన్నింటికి మిమ్మల్ని అరెస్ట్ చేశారు, ఏం విచారించారు? సుమారు 6:30-7 గంటల ప్రాంతంలో నన్ను జోగిరాము గారి ఇల్లు చూపించాలని చెప్పి పోలీసు జీప్ ఎక్కించారు. అక్కడి నుంచి ఏదో వేరే నాకు అబద్ధం చెప్పి తీసుకొచ్చారు. మన విజయవాడ ఈస్ట్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. నన్నైతే విచారించింది ఓన్లీ నా రమేష్ గారి ఫ్యామిలీ గురించి, ఆయన ఆర్థిక లావాదేవీల గురించి, వాటి గురించి అడిగారు. అద్దేపల్లి జనార్దన్ విషయం అయితే నన్నైతే అడగలేదు. ఏదైనా ఒక అవసరం ఉన్నప్పుడు నేను వస్తానని చెప్పాను. నా మొబైల్ తీసుకున్నారు, మళ్ళీ తిరిగి ఇచ్చేశారు. ఏదైనా అవసరం ఉంటే వెంటనే వచ్చి మీకు స్పందిస్తానని చెప్పాను. అంటే దీంట్లో నార్మల్గానే మాట్లాడారా, లేకపోతే అంటే కొంచెం సీరియస్గా ఏదైనా మాట్లాడడం జరిగిందా, ఏదైనా మిగతా ఈ కల్తీ మద్యానికి సంబంధించిన ఏ అంశాలు ఏమి రాలేదా? ఏం లేదండి, అంతా పైనంతా కూడా పీస్ఫుల్గా జరిగింది. ఫ్రెండ్లీగా మాట్లాడారు, ఆ వివరాలు తీసుకున్నారు.
100% సహకరిస్తామని చెప్పాం. ఏ విషయం వచ్చినా సహకరిస్తాం. అద్దెపల్లి జనార్దన్ విషయం అయితే నన్ను అయితే ఏ విషయం అడగలేదు. ఇప్పుడు జోగి రమేష్ గారు కూడా లోపలికి వెళ్ళారు. అసలు ఏ విషయం మీద అరెస్ట్ చేశారు ఏదైనా మీకు ఐడియా ఉందా? సిట్ అధికారులు వచ్చారు, ఎక్సైజ్ అధికారులు వచ్చారు. జరుగుతుంది అద్దెపల్లి జనార్దన్ అనే వ్యక్తి రమేష్ గారి పేరు చెప్పారు. మరి కంపల్సరీ నకిలీ మద్యం గురించి తీసుకొచ్చారని చెప్పి అనుకుంటున్నాం. ఇది 100% కక్ష సాధింపులో భాగం తప్ప వేరేది కాదు. గతంలో కూడా దీని మీద చెప్పారు, స్వయంగా నేనే వస్తాను, మీరు పిలిస్తే నేనే వస్తాను. ఇంత హడావుడిగా వచ్చి తీసుకెళ్ళడానికి ఎందువల్ల? ఇప్పుడు గతంలో కూడా జోగి రమేష్ గారు స్వయంగా ప్రెస్ మీట్ పెట్టారు. నేను ఇటువంటి విచారణ ఉంటే స్వయంగా నేను ఆఫీస్కి వచ్చి విచారణకు సహకరిస్తానని కూడా చెప్పారు. అంటే ఆయన సహకరిస్తే వీళ్ళ క్రెడిట్ వస్తాయి. వాళ్ళు వచ్చి తీసుకెళ్తే క్రెడిట్ వచ్చేది. అరెస్ట్ చేయాలంటే 8 9 వచ్చేయచ్చు. తెల్లవారుజామున 4 గంటలకు వచ్చి ఇళ్ళ మీదకి వచ్చేసి అంతమంది చేయాల్సిన పని లేదు. ఒకసారి ఆ విజువల్స్ చూస్తే మీరు చూసుకోవచ్చు. డోర్లు కొట్టారు, అద్దాలు కొట్టారు, అన్నీ కూడా జరిగినాయి. ఎక్కడ అయితే హేతుబద్ధంగా జరగల. ఇంకోటి జోగి రమేష్ తమ్ముడు జోగి రాముని కూడా అరెస్ట్ చేసినట్టుగా తెలిసినట్టుంది. అతను కూడా లోపలే విచారణలో ఉన్నారు. ఇంతవరకు నేను ఉన్నంతసేపు అయితే విచారణ అయితే మొదలు పెట్టలేదు. ఇప్పుడు మొదలు పెట్టారో నాకు తెలియదు. రాము గారు, రమేష్ గారు ఇద్దరు ఉన్నారు. అధికారులు మొత్తం విచారణ సంబంధించిన కూడా మొత్తం ప్రయాణం చేస్తున్నారు. అంటే గతంలో ఎక్సైజ్ అధికారులు సీసీ కెమెరా ఫుటేజ్ల కోసం పూర్తిగా ప్రతి జోగి రమేష్ గారి ఇంటితో పాటు జోగి రమేష్ రాము వాళ్ళ ఇంటి దగ్గర కానీ సరౌండింగ్లో కూడా సీసీ కెమెరాలు ఫుటేజ్ల కోసం ప్రయత్నించారు అని. అప్పుడే ఆ ఫుటేజ్లో ఏమన్నా దొరికిందంటారు వాళ్ళకి? మేము ఉండాలి కదా, దొరకాలి, ఏదైనా జరగాలి కదా. దొరకాలంటే అసలు 23వ తారీఖు అద్దెపల్లి జనార్దన్ అనే వ్యక్తి రమేష్ గారి ఇంటికి వచ్చారని చెప్తున్నాడు. అసలు 23వ తారీఖు అసలు అద్దెపల్లి జనార్దన్ అసలు అంత ముందు ఏంటి, 7 తర్వాత ఏమని చెప్తున్నారు. 7 ముందు ఎక్కడున్నాడు, 9 తర్వాత ఎక్కడున్నాడు, ఇవన్నీ చూస్తే ఆటోమేటిక్గా నిందితులు ఎవరు అర్థమైపోతుంది. అంతమించి వేరే ఏం లేదు. ఫుటేజ్ అయితే ఏం లేదు. జనార్దన్ అనే వ్యక్తి జోగి రమేష్ సన్నిహితంగా ఉండేవాళ్ళు అని కూడా చెప్తున్నారు. అది అబద్ధం అండి, పూర్తిగా అబద్ధం. మేము పుట్టి పెరిగింది ఇబ్రహీంపట్నంలో. అద్దెపల్లి జనార్దన్ అనే వ్యక్తి ఏదో వాళ్ళ కుటుంబ పరంగా పరిచయం తప్ప ఎటువంటి సన్నిహిత సంబంధాలు అయితే రమేష్ గారికి లేవు. ఇది ఓవరాల్గా ఇప్పుడు రాము చెప్పిన విధానం ప్రకారంగా జోగి రమేష్కి ఈ మద్యం దానికి ఎటువంటి సంబంధం లేదు అని కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పటికే పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి. దేవినేని అవినాష్తో పాటు ఇప్పటికే దేవినేని అవినాష్తో పాటు రుహుల్లా కూడా ఇక్కడ వచ్చిన పరిస్థితి కూడా ఉంది. ఈ పరిస్థితుల్లో కొంత ఉద్ధృత ఇక్కడ వాతావరణం కూడా కొంత ఇబ్బందికరంగా ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో ఎటువంటి పరిణామాలు ఉంటాయి రాబోయే రోజుల్లో? రాబోయే ఈరోజు సాయంత్రం కల్లా ఏ కేసులు నమోదు చేస్తారు అనేది కూడా కొంత ఉత్కంఠగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ జనార్దన్ పూర్తిగా జనార్దన్ వీడియో రిలీజ్కి సంబంధించి జనార్దన్ ఏం మాట్లాడాడు, గతంలో జనార్దన్ జోగి రమేష్కి మధ్య ఎటువంటి పరిచయం ఉంది, వ్యాపార లావాదేవీలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో అయితే ఇప్పటికైతే విచారిస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ పరిస్థితి ఉందని కూడా చెప్పుకోవచ్చు. రైట్ యాకూబ్, థ్యాంక్ యూ.